ఎస్. ఇక తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై, అలాగే ఇచ్చిన జీవోపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలకమైన విచారణ జరగబోతోంది సార్. సుప్రీం తీర్పు ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి. సో బీసీలకు రిజర్వేషన్ల అమలులో రైజ్ అయ్యే రాజ్యాంగపరమైన అంశాలేంటి, ప్రశ్నలేంటి సార్? అంటే ఫండమెంటల్ అంశం మీకు 50% లిమిట్ దాటుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పింది, 50% మించకూడదు అని. ఒక రకంగా 50% లిమిట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. అంటే రైట్ టు ఈక్వాలిటీని దృష్టిలో పెట్టుకొని ఈ 50% లిమిట్ ఇచ్చింది. ఇందిరా సహాని మండల్ కమిషన్ తీర్పుగా చెప్పబడే అత్యంత ప్రాముఖ్యత కలిగిన సుప్రీంకోర్టు తీర్పులో కూడా 50% దాటకూడదు అని చెప్పి, దానికి రీజనింగ్ కూడా ఏమి ఇచ్చిందంటే రైట్ టు ఈక్వాలిటీ ఫండమెంటల్ రైట్, రిజర్వేషన్ ఎక్సెప్షన్ కెన్ నెవర్ బీ అబౌవ్ ద రూల్ అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అలాగే రైట్ టు ఈక్వాలిటీ అనేది భారత రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్ టు అఫర్మేటివ్ యాక్షన్, రిజర్వేషన్ల రూపంలో సానుకూల చర్యలు రాజ్యాంగం అంగీకరించింది. దీన్నే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు రాజ్యాంగ పరిభాషలో. సానుకూల వివక్ష చూపడానికి వీల్లేదు. మన రాజ్యాంగం కులం, మతం, ప్రాంతం, భాష, కలర్, జెండర్ దేని ఆధారంగా కూడా వివక్ష చూపరాదు. కానీ రిజర్వేషన్లు ఎందుకు అంగీకారమైంది అంటే దీన్ని సానుకూల వివక్ష అంటారు. అంటే సమానత్వాన్ని సాధించే క్రమంలో రాజ్యము చూపేటువంటి సానుకూల వివక్ష. ఇక మూడవది భారత రాజ్యాంగంలోనే ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ కాకూడదని కూడా చెప్పింది. ఈ 3 కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ను బ్యాలెన్స్ చేయాలి అంటే టోటల్ రిజర్వేషన్లు 50% దాటకూడదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు. బీసీల జనాభా 50% ఎబోవ్ ఉంది కదా అంటే, ఈవెన్ ఇందిరా సహాని వర్డిక్ట్ వచ్చినప్పుడు మండల్ కమిషన్ అనంతరం మండల్ కమిషన్ ప్రకారం కూడా 52% బీసీల జనాభా, కానీ సగమే ఇచ్చారు రిజర్వేషన్లు. కారణం ఏంటంటే ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, దే ఆర్ అడిక్వేట్ అన్నది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఇతర రిజర్వేషన్లకు ఉన్న మౌలిక తేడా ఇది. రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల లాగా ప్రపోర్షనేట్ టు పాపులేషన్ చేసి దాన్ని సుప్రీంకోర్టు అంగీకరిస్తే వేరు విషయం. ఇప్పుడున్న కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అయితే రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్, అంటే జనాభాకు దామాషా పద్ధతిలో ఉండవు. రిజర్వేషన్లో చాలినంత అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉండేలా చూస్తారు. అందువల్ల మా బీసీల జనాభా ఎక్కువ కనుక 42% ఇవ్వచ్చు అంటే అంగీకరించరు. అయితే అదే సమయంలో ఇందిరా సహాని వర్డిక్ట్లో ఒక వెసులుబాటు ఉంది. ఎ స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అవుట్ అన్నది. అంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 50% పరిమితిని బ్రీచ్ చేయవచ్చు. మీకు ఉదాహరణకు 90% గిరిజన జనాభా ఉంటుంది, ఏం చేస్తారు? సో అలాంటి ప్రత్యేకమైన కేసు మాదని తెలంగాణ వాదిస్తుంది. మా దగ్గర బీసీల జనాభా ఎక్కువ అని. కానీ అది నిలబడుతుందా అనేది క్వశ్చన్. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువే, దేశంలో కూడా ఎక్కువే. దేశంలో కూడా బీసీల జనాభా 52%. సో అదొక ముఖ్యమైన సమస్య. తెలంగాణ జరిపినటువంటి సర్వే ఆధారంగా, మేము క్యాస్ట్ సర్వే ఆధారంగా ఈ కంక్లూజన్కి వచ్చామని చెప్తోంది. దాన్ని సుప్రీంకోర్టు అంగీకరించాలి. ఎందుకంటే ఏ ఎంపరికల్ ఎవిడెన్స్ లేకుండా రిజర్వేషన్లు ఇవ్వరాదు అనేది సుప్రీంకోర్టు తీర్పులు. సో ఈ ఎంపరికల్ ఎవిడెన్స్గా ఇది ఉపయోగపడుతుందా? మాది శాస్త్రీయ సర్వే అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది, కాదని బీజేపీ లాంటి పార్టీలు, బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందువల్ల ఈ 42% రిజర్వేషన్లకు ప్రాతిపదికగా ఎంచుకున్న సర్వే యొక్క ఎంపరికల్ స్టాండర్డ్స్ను కోర్టు అంగీకరించాలి. సో ఇదొక సవాల్. అందువల్ల ఈ అన్నిటికన్నా ముఖ్యమైన సవాల్ నేను చెప్పింది 50% లిమిటే. అయితే తమిళనాడు రిజర్వేషన్ ఫార్ములా ఉంది కదా అని నేను చాలాసార్లు చెప్పాను. తమిళనాడు రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యాంగ 9th షెడ్యూల్లో చేర్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ చట్టాన్ని రాజ్యాంగ 9th షెడ్యూల్లో చేర్చాలంటే పార్లమెంట్ చేర్చాలి. అయినా సుప్రీంకోర్టు తీర్పు ఉంది, రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్చిన
తిరిగి అది గనక రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైతే, ఇఫ్ ఇట్ కాంట్రడిక్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ స్టిల్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో అందువల్ల చాలా కీలకమైన రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా అనుమానం ఉన్నట్టుంది. అందుకే ఇవాళ పత్రికలో వచ్చింది, ఒకవేళ ఇది కానీ సుప్రీంకోర్టులో నిలవకపోతే పార్టీ ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఇండికేషన్ ఫీలర్ ఇచ్చింది. అంటే ఏంటి, ప్రభుత్వం ఒకవైపు రెండు వార్తలు ఇవాళ పత్రికలు చూడండి, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకంటి శ్రీహరి హుటాహుటిన ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఢిల్లీ వెళ్ళారు, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు, అభిషేక్ సింగ్ మాన్వీతో ఇతర అడ్వకేట్లతో రేవంత్ రెడ్డి మాట్లాడారని వచ్చింది. మరోవైపు ఒకవేళ సుప్రీంకోర్టులో నిలవకపోతే పార్టీ తరఫున ఇస్తామని కూడా ఉంది. రెండెందుకు ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా అనుమానం ఉంది. అయితే మా ప్రయత్నంలో లోపము లేదు అని కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది. ఇక సుప్రీంకోర్టు ఆపితే మేమేం చేయగలం, ఆపింది మళ్ళీ ప్రతిపక్షాలు అని చెప్పి అటాక్ కూడా చేస్తానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కాన్స్టిట్యూషనల్ టెస్ట్ కన్నా కూడా లాయాలిటీ టెస్ట్, బీసీల పట్ల ఎవరికి నిబద్ధత ఉంది అనే పరీక్షలో నెగ్గటానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఇతర పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందువల్ల సుప్రీంకోర్టులో నెగ్గుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే, ప్రజా కోర్టులో నిబద్ధ లాయాలిటీ టెస్ట్లో ఎవరు నెగ్గుతారనేది కూడా మరో క్వశ్చన్ అవుతుంది.